మై ట్రావెల్ సిరీస్లో 4th పార్ట్ చూసేయండి. 3rd పార్ట్ ఎవరైనా చూడకపోతే కింద పిన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ మార్నింగ్ లేచి బయటకు వచ్చి చూస్తే వ్యూ మాత్రం ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఈ కింద ఉన్న ట్రీస్ని హౌసెస్ని గుర్తుపెట్టుకోండి, దానికి ఒక బిహైండ్ స్టోరీ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అలా మార్నింగ్ లేచి మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసి నీట్గా రెడీ అయిపోయి కిందికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. ఎంత ఎండగా ఉన్నా చలి మాత్రం చాలా గట్టిగా ఉంది. వన్స్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ రోజు మా ప్లానింగ్లో మనాలిలో ఫేమస్ అయిన హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఆల్సో అక్కడ వ్యాన్ విహార్ కూడా ఉంటుంది. కిందంతా కూడా మాల్రోడ్ ఉంటుంది, దానిపైన మనకి హిడింబాదేవి టెంపుల్ ఉంటుంది. కొంత ప్లేస్ వరకు మనల్ని కార్లో తీసుకెళ్తారు, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో మీలో ఎంతమందికి తెలుసు మనాలిలో శిలాజిత్ అని ఒక ఆయుర్వేదిక్ మందు ఫేమస్ అని? సో తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. అది ఒక బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కొంతమంది లిక్విడ్ ఫామ్లో అమ్ముతారు, జెల్ ఫామ్లో అమ్ముతారు, కొంతమంది పౌడర్ అండ్ రాక్ ఫామ్లో కూడా అమ్ముతారు. అది తింటే మనకి మెటబాలిజం పెరుగుతుంది అంటారు, షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంటుందని నమ్ముతారు. అది మనకి మనాలిలోనే బాగా దొరుకుతుంది, అందుకే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు. కానీ బయట చిన్న చిన్న షాపుల్లో కానీ బయట చిన్న చిన్నగా అమ్ముతారు కదా, 150కి 100కి అమ్ముతా అంటారు, కొనకండి. మీకు డ్రై ఫ్రూట్ షాప్లో మంచిగా రీజనబుల్ కాస్ట్లో కొనుక్కోండి. కొంచెం కాస్ట్ ఎక్కువే, 10 grams 500కి 700కి అమ్ముతారు, బట్ చూసుకొని కొనుక్కోండి. వాళ్ళు అమ్మేటప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తారు, ఇన్ కేస్ మన దగ్గర అయిపోతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అలా చూసుకొని మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి, బయట 150కి 100కి ఇచ్చేది మాత్రం తీసుకోవద్దు. సో అలా మేము హిడింబాదేవి టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో మంచిగా తిరిగాము అండ్ మంచిగా పెద్ద పెద్ద చెట్లు మధ్యలో ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యాన్ విహార్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ బాగా ఫేమస్ అయిన హిమాచల్ ప్రదేశ్ డ్రెస్సింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. పర్ కప్పుల్ వచ్చి 100 రూపీస్ తీసుకుంటే ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. సో కిందకి మాల్రోడ్కి వచ్చిన తర్వాత అక్కడ చికెన్ బిర్యానీ చూసాము, టేస్ట్ ట్రై చేసాం, చాలా బాగుంది. అక్కడ ఫేమస్ అయిన కొన్ని లోకల్ డిషెస్ కూడా ట్రై చేసాము, టేస్ట్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి వెళ్తే మాత్రం. అండ్ అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని పెయింటింగ్స్ తోటి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అనేవి అక్కడే మనకి తయారు చేసేస్తారు, చాలా బాగుంటాయి. మా రిలేటివ్స్ కూడా మేము కొన్ని తీసుకెళ్ళాము, సో మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలా మేము మాల్రోడ్ చూసుకొని ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాం. సో ఇది ఈరోజు మేము అలా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ పార్ట్ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.